శంకర వరప్రసాద్ మూవీ నుంచి చిరంజీవి ప్రతి లుక్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి అసలు నిజంగా మెగాస్టార్ చిరంజీవి లుక్స్ ఇవేనా లేకపోతే విఎఫ్ఎక్స్ ఏమైనా వాడారా అర్థం కావట్లేదు. ఆయన రియల్ గానే సూపర్ గా ఉంటాడు. అలాంటి చిరంజీవిని తీసుకొచ్చి ఇలాంటి డమ్మీ క్యారెక్టర్లు ఎలా పెట్టాడో అనిల్ రావిపూడికి అర్థం కావట్లేదు. ఒకవేళ ప్రతి ప్రేమలో చూడండి మీరు అసలు ఈ ఫేస్ కట్ చూస్తే విఎఫ్ఎక్స్ వాడి ఇలా చేశారా? ఆ ఫేస్ కట్ ఆ ఎక్స్ప్రెషన్స్ అసలు బాస్వేనా? అసలు ఇదంతా కూడా నిజంగానే మెగాస్టార్ చిరంజీవి నటించాడా అనే విధంగా ఉంటుంది. మీరు చూసినట్లయితే ఇదంతా విఎఫ్ఎక్స్ గానే కనిపిస్తుంది తప్పితే ఎక్కడ రియలిస్టిక్ గా అనిపించట్లేదు. నాకైతే ఈ స్టోరీ అంతా దొబ్బేలాగానే ఉంది. అదేదో సంక్రాంతికి వస్తున్నా ఉంటే సూపర్ బ్లాక్ బస్టర్ అయింది, కానీ ఈ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే ఇదంతా సీరియల్ లాగా అనిపిస్తుంది అనమాట. ఒక 2-3 డైలాగ్స్ వెంకటేష్ ఇంట్రడక్షన్ తప్పితే మిగతాదంతా కూడా ఫెయిల్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి డైలాగ్ బాగుంటది. నా వాట్సాప్ నెంబర్ కొంచెం అన్బ్లాక్ చేయబడి పెట్టే పెళ్ళం తరపు బంధువుల్ని మరీ ముఖ్యంగా అత్తగారిని మామగారిని ఆడుకుంటే ఉంటుందయ్యా. అసలు మెగాస్టార్ కి పడాల్సిన డైలాగ్స్ అవి నాకు అర్థం కావట్లేదు. ఆ డైలాగ్స్ ఏందిరా నాయన? మెగాస్టార్ అనుకుంటావా, ఎవరు అనుకున్నావు, కమెడియన్ అనుకున్నావా? ఇక్కడ నుంచి హీరో ఇంట్రొడక్షన్ వెంకటేష్. చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నా, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావు ఏంటి? మాస్ కే బాస్ లా ఉన్నావు. నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా? ఈ యొక్క సీన్ హైలైట్ అండి సినిమాకి. మిగతా ఏమీ లేదు.